చూసారు కదా ఆమ్లెట్ ఎలా అయిందో, ఇది ఎండ ప్రభావం. సో గైస్ మనం ఆమ్లెట్ వేసి దాదాపు ఒక 2 minutes అయితే అవుతుంది. సో ఇంతలో చూసుకోవచ్చు ఇక్కడ ఆమ్లెట్ అయితే రెడీ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ గైస్ దాదాపుగా 1 hour అయితే కంప్లీట్ అయింది. సో ఆమ్లెట్ అయితే ఈ విధంగా అయితే రెడీ అయింది. ఓ గాయస్, ఈసారి అయితే ఎండలు అయితే చాలా ఘోరంగా అయితే కొడుతున్నాయి. సో హలో గైస్, నేను మీ ఫేస్. చూడంగా ఎండాకాలం అయితే వచ్చేసింది. ఈసారి ఎండలు అయితే చాలా ఘోరంగా అయితే కొట్టేస్తున్నాయి. ఈ రోజు అయితే దాదాపుగా 43 degrees ఎండ అయితే నమోదైంది. అండ్ గైస్ ఈ రోజు అయితే మనం ఈ ఎండలో ఈ ఆమ్లెట్ అనేది రెడీ అవుతుందా కాదా అనేది ఒక వీడియో అయితే చేద్దాం. సో గైస్ ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా 1 అయితే అవుతుంది. చూసుకోవచ్చు చాలా ఎండ అయితే కొడుతుంది, చెమటలు అయితే పట్టేస్తున్నాయి. సో లేట్ చేయకుండా అయితే ఆమ్లెట్ అయితే వేద్దాం. గైస్ ఇక్కడ స్టాండ్ చూస్తున్నారు కదా, ఈ స్టాండ్ మీద అయితే ఈ పెంకాన్ అయితే పెట్టేద్దాం. సో గైస్ ఎండ అయితే చాలా ఘోరంగా అయితే కొడుతుంది. దీన్ని అయితే ఒక 1 hour వరకు ఇలాగే ఇచ్చి పెట్టాం. పట్ల అయితే హీట్ అవుతుంది. తర్వాత దీని మీద అయితే ఆమ్లెట్ అయితే వేసేద్దాం. సో గైస్ ఈ ప్యాన్ హీట్ అయ్యేంత వరకు ఆమ్లెట్ కి కావాల్సినట్టుగా ఎగ్ అయితే రెడీ చేద్దాం. గైస్ ఈ ఎగ్ ని అయితే ఈ బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఆల్రెడీ గైస్ ఎగ్ అయితే ఆమ్లెట్ వేయడానికి అయితే రెడీగా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఈ ప్యాన్ మీద అయితే వేసేది. చూడండి ఈ ప్యాన్ ఎండకి ఎంత బ్లాక్ గా కనిపిస్తుందో. ఆల్రెడీ గైస్ దాదాపుగా 1 hour అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ పెనం అయితే చాలా ఘోరంగా అయితే హీట్ ఎక్కింది. అండ్ ఇప్పుడు ఆమ్లెట్ మిక్చర్ అయితే దాని మీద అయితే వేసేద్దాం. సో చెమటలు అయితే ఘోరంగా అయితే పట్టేస్తున్నాయి. సో దీనికోసం అయినా సరే మీరు ఒక లైక్ అయితే చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒక సబ్స్క్రైబ్ కంప్లీట్ అయితే మనకైతే 200 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతారు. సో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని 200 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి. సో ఇప్పుడు లేట్ చేసేయకుండా ఆమ్లెట్ని వేసేద్దాం. సో దీని మీద అయితే నూనె వేయాలి అని అనుకుంటున్నాను కదా, నేను ఆల్రెడీ ఇందులోనే నూనె అయితే వేసేసాను. నేను ఇప్పుడు ఈ పెనం మీద అయితే ఆమ్లెట్ అయితే వేసేద్దాం. రెడీ 1 2 3. దీని మీద అయితే వేసేసాను ఆమ్లెట్. సో గైస్ ఇదే మన ఆమ్లెట్ మిక్చర్. సో ఇందులో అయితే మసాలాలు అయితే కొద్దిగా తక్కువనే వేసాను. సో దీని అయితే ఒక 2 hours కోసం ఇలాగే విడిచిపెట్టేద్దాం. తర్వాత చూద్దాం ఆమ్లెట్ రెడీ అవుతుందో కాదు. సో గైస్ మనం ఆమ్లెట్ వేసి దాదాపు ఒక 2 minutes అయితే అవుతుంది. సో ఇంతలో చూసుకోవచ్చు ఇక్కడ ఆమ్లెట్ అయితే రెడీ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. సో ఎండలు అయితే చాలా ఘోరంగా అయితే కొట్టేస్తున్నాయి గైస్. సో 43 degrees ఇది. అండ్ మీరు ఇక్కడ గమనించినట్టయితే పైన అయితే పొర లెక్క అయితే వస్తుంది, ఆమ్లెట్ పొర. సో గైస్ ఆమ్లెట్ దగ్గర అయితే కూర్చున్నా. సో ఇందులో అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం అయితే పైన లేయర్ అయితే రెడీ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు చెమటలు అయితే కారిపోతున్నాయి ఎండకి. చాలా ఘోరంగా అయితే ఉన్నాయి ఎండలు. సో బయటికి అయితే వెళ్ళకండి. సో చాలా డేంజర్ అయితే ఎండలు అయితే కొడుతున్నాయి. చూసుకోవచ్చు ఆమ్లెట్ అయితే ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. దాదాపుగా ఆమ్లెట్ వేసి ఒక 10 minutes అయితే అవుతుంది. ఆల్రెడీ గైస్ దాదాపుగా 1 hour అయితే కంప్లీట్ అయింది. సో ఆమ్లెట్ అయితే ఈ విధంగా అయితే రెడీ అయింది. సో గైస్ ఇంకా 1 hour వరకు ఇలాగే కాలనిద్దాం ఎండకి. సో ఆల్మోస్ట్ 50% అయితే రెడీ అయిపోయింది. సో చూద్దాం ఇంకా 1 hour తర్వాత ఏం జరుగుతుందో. చూడండి గైస్ ఎండకి అసలు ఆమ్లెట్ కూడా రెడీ అవుతుంది. సో ఇలా ఉన్నాయి ఈసారి ఎండలు అయితే. సో నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా ఘోరంగా అయితే ఉండబోతున్నాయి. 2 hours later. ఆల్రెడీ గైస్ దాదాపుగా 2 hours అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూడండి ఆమ్లెట్ అయితే ఆల్మోస్ట్ 90% అయితే రెడీ అయిపోయింది. 3 hours later. సో గైస్ ఆల్మోస్ట్ 3 hours అయితే కంప్లీట్ అయింది. మీరు అసలు నమ్మరు కానీ ఆమ్లెట్ అయితే రెడీ అయింది గైస్. అసలు నేను నమ్మలేకపోతున్నా. అసలు ఈ ఎండకి అయితే ఆమ్లెట్ రెడీ అయిపోయింది. సో చూడండి ఎంత డేంజర్ ఎండలు అయితే కొడుతున్నాయో. సో మీకు ఆమ్లెట్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో. సో మొత్తం స్మెల్ అయితే ఆమ్లెట్ స్మెల్ అయితే వచ్చేస్తుంది. సో ఆమ్లెట్ వేసి ఒక ½ an hour తర్వాతనే మొత్తం స్మెల్ రావడం అయితే స్టార్ట్ అయింది. అండ్ మీరు చూడండి ఆమ్లెట్ ఎలా ఉందో. సో గైస్ చూసారు కదా, ఇదే మన ఆమ్లెట్. సో మనం వేసినప్పుడు ఎలా ఉన్నదో అండ్ ఇప్పుడు ఎలా అయిందో చూడండి. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ కూడా మొత్తం గట్టిగా అయితే అయిపోయింది. సో అండ్ ఈ ఆమ్లెట్ అయితే చాలా ఘోరంగా అయితే కాలుతుంది, హీట్గా అయితే ఉంది. సో దీన్ని అయితే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో, దాని టేస్ట్ ఎలా ఉంది ఏందనేది. సో టేస్ట్ అయితే చేద్దాం. సో ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఇదే మన ఆమ్లెట్. సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. అండ్ దీని మీద అయితే మొత్తం పెంకలు అయితే లేచింది. సో దీని అయితే టేస్ట్ అయితే చేసి మీకు చెప్తాను ఎలా ఉందో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకోవచ్చు ఇలా మొత్తం పల్చగా అయిపోయినాయి. ఆమ్లెట్ మొత్తం మారిపోతే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా అయింది, కానీ కొద్దిగా కారం ఎక్కువైంది ఇందులో. సో
మొత్తం గట్టిగా అయితే ఉంది చూసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఆమ్లెటే ఇది. సో ఇది ఆమ్లెటే కానీ ఆమ్లెట్ లాగానే మొత్తం ఉడికింది, మొత్తం గట్టిగా అనేది మొత్తం సేమ్ ఆమ్లెట్ లాగానే అయింది. అండ్ ఇప్పుడు దీన్ని అయితే తీద్దాం. సో ఇది గట్టిగా అయితే అతుక్కుంది. సో చూసారు కదా ఆమ్లెట్ ఎలా అయిందో. ఇది ఎండ ప్రభావం. సో ఈ విధంగా అయితే ఎండలు అయితే కొడుతున్నాయి. ఆమ్లెట్ కూడా రెడీ అయ్యేంతలా దాదాపుగా 3 అవర్స్ నుంచి కష్టపడ్డాను. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నైస్. కొద్దిగా లైట్గా ఉడకలే అంతే. మొత్తానికి అయితే సక్సెస్. సో చూడండి లోపల ఎలా ఉడికిందో. సో గైస్ చూసారు కదా, ఇది వాటి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో మొత్తం చెమటలు కారిపోతున్నాయి, ఫోన్ అయితే చాలా హీట్ ఎక్కింది. సో ఇది వాటి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో అప్పటి వరకు సీ యూ, టాటా, గుడ్ బై.